గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ లెజెండరీ వీడియో. ఈరోజు మనం ఆడబోతున్నాం సెలిండ్రినా ద సెల్లర్. చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టి, అంటే ఫుల్ లెంత్ వీడియో, షార్ట్స్ అయితే వస్తూనే ఉన్నాయి. సెలిండ్రినా ది సెల్లర్ ఇది వచ్చేసి పార్ట్ 1, అంటే వీడియో కాదు గేమ్కే పార్ట్ 1. మరి గేమ్ ఎన్ని పార్ట్స్ వస్తుందో నాకు తెలీదు. అండ్ పార్ట్ 2 కూడా ఉంది సెలిండ్రినా ద సెల్లర్, అది కూడా ఆడేద్దాం. ఇంకా సెలిండ్రినా నేను చూస్తే మైండ్ పోయింది అసలు. నాకు అన్ని గేమ్స్ ఉన్నాయి సెలిండ్రినా మీద, ఓన్లీ సెలిండ్రినా మీద అన్ని గేమ్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా లైన్ వైజ్గా ఆడదాం. అవన్నీ కూడా డెవలపరా లేకపోతే డీవీలోపరా నాకేం అర్థం కాదు వాళ్ళది. అంటే అదే మనం గ్రానీది అయితే చాలాసార్లు అయితే ఆడాం. ఇది గ్రానీ వాళ్ళ కూతురుతోటి ఫస్ట్ టైం అనమాట. కూతురుతోటి ఫస్ట్ టైం ఈ వీడియో గేమ్ ఆడడం. అండ్ వీడియోస్ వచ్చేసి లేట్ అయిపోయినాయి, ఎందుకంటే ఎగ్జామ్స్ ఉండడం వల్ల చాలా లేట్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు. సో ఇంకా ఎగ్జామ్స్ ఏముండవు, స్కూల్ ఉండదు. సో ఇంకా డైలీ అయితే వీడియోస్ అయితే పెడదామని అయితే అనుకుంటున్నా. మరి నాకు తెలియదు పెడతానో లేదు, ఎందుకంటే ఎడిటింగ్ ప్రాసెస్. సో అదంతా ఉంది కాబట్టి ఏం చేయలేం. అండ్ ఇంకా స్టార్ట్ చేసేద్దాం ప్లే. అండ్ ఇందులో మ్యూజిక్ తగ్గించడానికి అయితే ఆప్షన్ లేదు. నేనైతే సిస్టమ్ సౌండ్ ఆఫ్ చేస్తాను. మరి మీకు వస్తుందో లేదో తెలియదు నాకు సౌండ్. అండ్ ఇదైతే ఎస్టీసీ పాయింట్స్ అంటే ఏమో మరి నాకు ఏంటిదో తెలీదు, నేను ఫస్ట్ టైం ఆడడం. ఓకే, ఇందులోనే సెల్లర్ 1, 2, 3 కూడా ఉన్నాయి. 3 సెల్లర్స్ ఉన్నాయి. సో మనం ఫస్ట్ సెల్లర్ 1 అండ్ ఈజీ. సో వచ్చేసాము. అండ్ ఇప్పుడైతే సౌండ్ తగ్గించుకోవడానికి ఉందా లేదు. అండ్ సెన్సిటివిటీ ఎప్పుడు పెంచుకుంటాను నేను. సౌండ్ ఏంది ఇది, స్టార్టింగ్లోనే ఏంది ఇది? అరే చెప్తున్నా, అసలే డెలికేట్ మైండ్ అది. ఎగ్జిట్ ఇదా? సరే ఇప్పుడు నేను ఎటో వెళ్ళాలి? ఓ డోర్ ఇలా ఓపెన్ అవుతుందా? జస్ట్ ట్యాప్ చేయడమేనా? చూస్తున్నా భయం వేస్తుంది నాకు. సెలిండ్రినా అక్కేం తెగ వస్తుంది. ఇందులో కూడా అంతేనా? సెలిండ్రినా అని తిప్పేయాలి అంతేనా? నేను గ్రానీ 3 అయితే ఆడాను ప్రాక్టీస్ మోడ్లో, అప్పుడే నాకు సెలిండ్రినా అక్క అయితే భయం వేసింది. డోర్ ఇస్ లాక్డ్. అరే ఏదో అనుకున్నాను కదరా. ఓకే, అప్పుడే చాలా భయం వేసింది సెలిండ్రినా అక్కే, నేను తీసేసాను ప్రాక్టీస్లో కూడా. అండ్ గ్రానీ 3 కూడా వచ్చేస్తుంది గైస్ అనుకున్నాను, వచ్చేస్తుంది అది కూడా. గ్రానీ 3 కూడా వచ్చేస్తుంది. ఏంటి ప్రాబ్లం ఏంటి? బోల్ చూసాం ఇలాంటివి. ఇక్కడ ఏదో బుక్ ఉందనుకుంటా. అవును, బుక్ కనిపెట్టాలి. 8 కనిపెట్టాలి, ఇది తెలుసు నాకు. అంటే ఎప్పుడో ఆడా ఒకసారి సెలిండ్రినా, కానీ నాకు చాలా భయం వేసింది అప్పుడే. నాకు అప్పుడు ఎలా తప్పించుకోవాలో తెలియదు. ఇప్పుడు ఏంట్రా అది అలా వచ్చేస్తుంది? అటు వెళ్ళకూడదా? చెప్పండి, వెళ్ళను నేను. అరే ఓకే, ఒక బుక్ అయితే దొరికింది, తీసుకున్నాడు. అరే నేను ఎగ్జిట్ దారి మర్చిపోయాను రా. వచ్చిందా? నువ్వు రాలేదు. ఇటు సైడే కదా ఎగ్జిట్? ఇటా? ఇటే ఎగ్జిట్. దారిలో అయితే అసలు వచ్చేసింది. ఇటు సైడ్ దారి లేదు. రే వచ్చేద్దురా అక్కే. ఓకే చూద్దాం మరి, ఇప్పుడిప్పుడే అలవాటు అవుతుంది అక్కే. వచ్చిందా? రాలేదు. దారిలో అయితే గుర్తుపెట్టుకోవాలి మెయిన్ అది. ఓకే ఇప్పుడు నేను రైట్ తిరగడానికి ఏం లేదు. ఓకే లెఫ్ట్. ఓకే గదిలో ఏమైనా ఉందా? 3 బుక్స్, నైస్. ఈ బుక్ ఇది ఇంట్లో ఏం లేదు. ఈరోజు అసలు ఎస్కేప్ అవుతాం లేదు కూడా నాకే తెలీదు. ఏంటా సౌండ్? ఓకే ఇది మనం వచ్చిన దారే ఇది. నైస్. నా హార్ట్ రేట్ అయితే చాలా పెరిగిపోతుంది. అక్కే ఉందా ఇక్కడే? ఏంట్రా అది?
ఒక నిమిషం ఆకుల్లో వచ్చు. అది అదే స్పైడర్ గ్రానీ 2లో ఉన్న స్పైడర్ అరుపది గుర్తుపట్టా. ఇంటుండి కొద్ది భయంకరంగా తయారవుతుంది నేను గేమ్ ఇది. అలాంటివి ఏం చెప్పొద్దు, అసలు డెలికేట్ మైండ్ అది. ఎక్కడ్రా రే, ఎక్క వచ్చిందిరా రే, వచ్చిందా? ఫాలో అయ్యిద్దా ఇది గ్రానీ లాగా, లేకపోతే జస్ట్ కనపడుతుంది అంతేనా? నాయన ఇక్కడ ఉంది, వచ్చిద్ది అనుకుంటా గైస్. ఫాస్ట్గా కనిపెట్టి రమ్మో బ్లడ్. ఓకే దొరికింది. తీసుకురా. ఇక్కడ కెమెరా నా ఫేస్ వచ్చేసి ఎలా పడుతుంది ఇలా వెళ్ళిపోద్ది, ఎందుకంటే నేను కంగారులో అవి చూసుకోను. అలా చంపేసింది ఏంది? ఓ అంతేనా, థ్యాంక్ యూ. అలా వచ్చేసింది ఏంది అది? అక్కడే ఉంటుంది కదా ఇప్పుడు. సరే ఇటు సైడ్ వెళ్దాం, మనం వచ్చింది ఇటు సైడ్ నుంచి. అరే కీ దొరికిందిరా, తీసుకో. 1 key ఈజ్ యూజ్డ్. అరే నాకు తెలియదు కదరా, ఏం లేదు ఇందులో, వేస్ట్ కీ వేస్ట్. మనం ఎటు సైడ్ నుంచి వచ్చాం, ఇటు సైడ్ నుంచి కదా, అదే ఇటు సైడ్ నుంచి వచ్చాం. ఇది తెరిచినా సరిపోయేది, డోర్ లాక్డ్ కదా. అక్కే ఉందా ఇక్కడ ఇంకా? అది తెలుసులేరా, నేనేం నొక్కలేదు దాన్ని. అక్కే నన్ను వదిలే ప్లీజ్, నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోతాను. దండాలమ్మ, వదిలేమ్మా నన్ను. వదిలేసిందా? చాలా మంచిది, సిలిండర్ నా చాలా మంచిది. ఎక్కువ పోకూడదు, వచ్చేస్తుంది. డోర్ పీక్ పక్కన పెట్టింది ఏంట్రా, ఇటు పడితే అటు వెళ్ళిపోతున్నా మరి. ఇప్పుడు ఏదో డోర్ ఉంది, కన్ఫర్మ్ లాక్డ్ ఏది. ఓ వాట్ ఈస్ దిస్? అరే సెల్లార్లో ఏం చేస్తున్నారా ఇది? నాకు తెలుసు. ఓకే అది ఒక సౌండ్ వస్తుంది, టింగ్ 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 అని. ఏంటిదా అనుకున్నా సౌండ్. అక్కే వస్తే ఆ సౌండ్ వస్తుంది, సో మనం జాగ్రత్త పడాలి. ఒక బుక్ దొరికింది నాకు తెలుసు, ఒక రూమ్లో ఒక బుక్ తప్ప ఇంకెక్కువ కనబడవు. సో ఇంక వెళ్ళిపోదాం మరి. అక్కడ ఇంకో బుక్ ఉండాలంట, నాకు అయిపోదాం. కీ దొరికింది, ఈసారి మంచిగా యూజ్ చేయాలి దీన్ని. తీసుకురా. నా వెనకాల ఉందా కీ? ఓకే మన దగ్గర ఎన్ని కీస్ ఉన్నాయో మన వెనకాల అయితే ఉన్నాయి, అదే నా ఫేస్ వెనకాల. ఇది ఓపెన్ చేద్దామా మరి? చూద్దాం. ఏం లేదు, ఒక వచ్చిన దారిలోనే మళ్ళీ మనం వెళ్ళిపోతున్నాం. ఇది ఓపెన్ చేసినా సరిపోయేది కదరా. వస్తుంది, అక్కే వస్తుంది, వెనకాల ఉంది. సౌండ్ వచ్చిందిగా, ఇటు సైడ్ వెళ్దాం ఈసారి. ఇటు సైడ్ ఏం లేదు, తెలుసు. అక్కడ ఇంక ఏం పెట్టారా? లేదు. అరే ఇంకొక 2 books అన్నా, నేను చూసుకోలేదు అసలు. నీకు చెప్తున్నా, మామూలుగా ఉండదు. దగ్గర వేరే దారి లేదు, ప్లీజ్ వదిలే నన్ను. ఇక్కడే ఉంది. వెళ్ళిపోయింది అనుకుంటే. ఆ మధ్యలో అలా జంప్ స్కేర్స్ ఇస్తుంది అంతా. ఆ మ్యూజిక్ అది. ఈ సైడ్ అంతా వెతికిస్తాం మనం, ఇటు సైడ్ ఏమో ఏం లేదు ఇంకా. ఇటు సైడ్ ఏమో అక్కయ్య వచ్చిందని వచ్చేసాం కదా, ఫుల్ వెతకలేదు. సో 2 books, ఫస్ట్ ఇటు సైడ్ వెళ్దాం. వచ్చాను ఇటు, ఇక్కడే అనుకుంటా అక్కయ్య కనబడింది నాకు.
రే 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 ఎన్ని దారులు ఉన్నాయంట్రా. ఓ దాని వైపు తిరగదు అంతేనా? తెలిసిపోయింది. తీసుకో. అరే ఎందుకు యూజ్ చేసారా నువ్వు కీని? ఇడుదే కంగారు వచ్చింది ఒకసారి నాకు. అలా అక్కే కనబడగానే వెంటనే తిరిగి జంప్స్కేర్స్ వచ్చి చాలా బాగా పెట్టారు. చాలా చాలా మంచి పెట్టారు. గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి నాకు. మాట కూడా నాకు రావట్లేదు బయటికి గట్టిగా. షివరింగ్ వచ్చేస్తుంది నాకు. ఓకే ఇందులో వెతుకొని లేదు. నెట్ వచ్చాను రా. ఇటు వెళ్ళాలి ఇప్పుడు నేను. ఏం లేదు. వాట్? అటు తిరిగి ఎటు సైడ్ వచ్చానా? అరే ఎటు సైడ్ అంతా వెతికేసాను రా అయితే నేను. ఇంకొక బుక్ గైస్ అయితే మొత్తం అంతా తిరిగేసాను నేను. కీస్ ఉన్నాయి నాకు. అసలు కీస్ ఎక్కడేది వాడాలో నాకు తెలియట్లేదు. దేనికే కీ కావాలో. ఇంకొక కీ రే, ఇంకొక కీ ప్లీజ్. ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తాం మనం గేమ్. ఇప్పుడైతే ఏమీ చేయకూడదు. మనం కుదురుగా ఆడాలి గేమ్. ఇక్కడ ఏం ఉండదు కదా, ఏముండదు. అక్కే వచ్చింది. భయం పోయింది నాకు అక్కే అంటే. ఇక్కడికి వచ్చాం, ఇది ఓపెన్ చేయాలి తెలుసు, కానీ కీస్ అన్నీ వేస్ట్ అక్క. కీస్ అన్నీ వేస్ట్ యూజ్ చేస్తాం అబ్బా మనం. ఇక్కడ మనం కీస్ ఏం వెతకలేదు కదా. ఒకసారి వెతుకుదాం. దొరికింది కీ దొరికింది. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా చూద్దాం ఒకసారి. సచ్చన్ ఈ రూమ్కి వస్తుంది, ప్రతిసారి వస్తుంది రా అక్క. పోన్లే అసలు లాస్ట్కి వచ్చేటప్పటికి హర్రర్గా మారిపోవడం, క్రీపీగా అయిపోవడం ఏం లేదు ఈ గేమ్లో. చాలు. నెట్ వచ్చి మర్చిపోయాను ఇటు. ఇంకా పర్లేదు, గుర్తుంటున్నాయి కొంచెం దారులు. ఆ మ్యూజిక్ లాస్ట్లో మీకు వినబడుతుందో లేదో, టింటి అని వస్తుంది. అక్కడ మాత్రం నిజంగా అక్కే వచ్చేస్తుందని భయం వేస్తుంది నాకు. ఇప్పుడు వచ్చింది అక్క వెనకాల నేను చెప్తుండగా. ఇటు అక్కే వచ్చింది, మళ్ళీ వచ్చింది. నేను ఇప్పుడు వెళ్ళి డైరెక్ట్ ఆ డోర్ ఓపెన్ చేస్తాను. లేకపోవాలి ఏముంటుంది, ఇంక చచ్చిపోవడమే మనం. ఈ డోర్. ఇంకొక దొరికింది. బ్రా నాకు. ఓకే ఇప్పుడు ఇంకోటి డోర్ అయితే గుర్తుకొచ్చింది. ఇటు సైడ్ వెళ్ళినప్పుడు మనకు అసలు చేదు విషాద ఎవరైనా ఓకే విషాదాలు జరుగుతున్నాయి అనే లోపల వస్తుంది అక్కే. అది టైమింగ్ అక్కేది. ఒక రూమ్ ఉంటుంది కదా. లేదండి ఇటా కాదు, వచ్చింది అక్కే వచ్చింది ఇటు. దొరికింది గైస్. వెల్ డన్. నౌ రన్ టు ద ఎగ్జిట్ డోర్. అక్కే చెప్తున్నా, ఎండుకు వచ్చేసా
నన్ను రెండు చేయకు చెప్తున్నా. ఇటు దారులు గుర్తుంటే చాలు గేస్, చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. వచ్చింది, అక్కే వచ్చింది. హార్ట్ రేట్ వచ్చేసి నిజంగా చాలా పెరిగిపోయింది నాకు. మామూలుగా ఉండేది మనతోటి. కంగ్రాచులేషన్స్, యూ మేనేజ్ టు ఫైండ్ ఆల్ మిస్సింగ్ బుక్స్. మామూలుగా ఉండేది మనతోటి. ఓకే, ఒక్క నిమిషం ఆగు. ఈ మ్యూజిక్ వచ్చేసి నాకు తెలుసు, గ్రానీలో ఏంటిది ఇది టెడ్డి బేర్ని ఇస్తే వస్తుంది ఈ మ్యూజిక్. సో యా, సిలిండర్ ద సెల్లర్ 1 ఒక ఫస్ట్ సెల్లర్ అయితే మనం కంప్లీట్ చేస్తాం. అండ్ మన దగ్గర ఎస్టీసీ పాయింట్స్ వచ్చేసి 3000 అయితే ఉన్నాయి. 3000 చేస్తే కాదు ఒక నిమిషం అండి, మన దగ్గర 3000 కదా ఉన్నాయి. 25,000 చూపిస్తుంది ఏంటి ఇది అంటే. ఇప్పుడు నేను అది ఆడాలంటే 25,000 తెచ్చుకోవాలా? ఓకే, వాచ్ వీడియో 5,000 అయితే ఉన్నాయి. సో సెకండ్ సెల్లర్ కూడా ఆడడానికి అయితే చూస్తాను, ఓన్లీ ఇందులోనే చూస్తాను. అంటే ఇంకా వీడియోలు చూడాలి, లేకపోతే అన్నిసార్లు సిలిండర్ని ఆడితే ఇంకా నాకు పిచ్చి వస్తుంది అనమాట. సో ఇంక వీడియో చేసే మూడ్ పోతుంది. సో వీడియో చూసేస్తాను. సో ఈజీ. సో ఫస్ట్ అటెంప్ట్లోనే కంప్లీట్ చేసేసాం మనం సిలిండర్ ది సెల్లర్. యా, కంప్లీట్ చేసేసాం. నాకు అసలు గేమ్ ఏంటో కూడా తెలీదు, జస్ట్ బుక్స్ కలెక్ట్ చేయాలని మాత్రం తెలుసు, నాకు రూట్స్ కూడా తెలియవు. సెకండ్ సెల్లర్ అంటే ఇది సెల్లర్ 2. అండ్ సెకండ్ గేమ్ అయితే పక్కా అన్నీ ఆడతాం. గేమ్ ఎలా ఉందో చూసేసి ఆడడం నాకు చిరాకు. సో నేనే ఎక్స్పీరియన్స్ చేయాలి. నాకు గ్రానీ అప్పటి నుంచి ఉందన్నమాట. గ్రానీ 1 ఆ గేమ్ నుంచి ఉంది. ఏంటంటే ఆడిన తర్వాత ఎందుకు ఇలాగా మొత్తం ఆ గ్రానీ గేమ్లో అప్పుడు ఆడినప్పుడు నేను మొత్తం యూట్యూబ్లో చూసి అయితే చేశాను ఎస్కేప్. తర్వాత అనిపించింది ఎందుకు ఇలా చేశాను, మనం సొంతంగా కనుక్కోవచ్చు కదా అని అనుకున్నా. అప్పటి నుంచి కూడా ఏ గేమ్ కూడా నేను తెలుసుకొని ఆడలేదు. సో వీడియోస్ వచ్చేటప్పుడు కూడా అలాగే వస్తాయి మీకు. మ్యాక్సిమం ఉంటే స్టార్టింగ్లో కొంచెం ఆడతా, బట్ సిలిండర్ అయితే ఆడలేదు. సో ఈరోజు వీడియోకి అయితే ఎంత గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ లెజెండరీ. మెడ పట్టేస్తుంది నిజంగా నాకు అక్కే వచ్చినప్పుడల్లా. కంగారు. సో ఈరోజు వీడియోకి చెప్పాను కదా, ఇంకా షివరింగ్ ఆగలేదు ఇంకా. సో ఈరోజు వీడియోకి అయితే ఎంత గైస్. వచ్చే వీడియోలో లైక్ కొట్టమని అడగడం మర్చిపోయాను. సో ఈరోజు వీడియోకి అయితే ఎంత గైస్. మీకు నచ్చిన చెప్పి చాలా రోజులైంది కదా, అందుకు కొంచెం మర్చిపోయాను. ఓకే, ఈసారి అయిపోద్ది చూడండి. ఈసారి అయిపోయింది, మీకు అక్కడ వీడియోలో వచ్చేది.